చివరిగా ఉన్నాను తండ్రి. మా పక్షం యుద్ధించే దేవుడు నీవే తండ్రి. నీ దాసుల ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడవచ్చిన మాటలు నా తండ్రి స్పష్టంగా మాట్లాడండి. మా ప్రేమ మాటలు నా తండ్రి నేను మా హృదయాన్ని నా తండ్రి పదంగా దాచుకుని నా తండ్రి సాధారణ వేయించుకోకుండా నా తండ్రి లోకంలోకి వెళ్ళినప్పుడు నా తండ్రి అది అనేక మంది వెలిగించుకున్నాను. మీరే సహాయం తెచ్చి మా హృదయ ఆలోచన తలంపులన్నింటినీ నా తండ్రి మీరే కావించుకున్నాను. ఇప్పుడు సంస్థాన్ని నా తండ్రి నేను మీ ఆలోచన చేసుకొని మా ప్రభు తగ్గించుకుని ఏ సినిమాను అడిగించు ఈ ప్రార్థనలు తండ్రి నేను ముఖ్యమైన మీకు అడుగుపించుకుంటున్నాను. మీరే పరిశుద్ధాత్మగా నడిపించండి. ఏ సినిమాలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి మహిమ కలిగినాక మరొకసారి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్. అంశభాగం ఏమిటంటే యేసయ్య ప్రేమ నిరంతరము. అంటే ప్రేమ నిరంతరం ఉంటుంది. మన యేసయ్య ప్రేమ, ఆ ప్రేమ గురించి మనం దేవుని మాటలు కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. మొదటిగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మైక్లో స్పష్టంగా చదవండి సిస్టర్. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నువ్వు ఉండే చోట, నువ్వు జీవిస్తున్నటువంటి ప్రాంతంలో, నువ్వు జీవిస్తున్నటువంటి గృహంలో, అంటే ఇంటిలో, నువ్వు వెళ్ళే దారిలో, నువ్వు జీవిస్తున్నటువంటి ప్రతి చోట నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాం కదా, వాక్యం చెప్పేటప్పుడు కూడా మన మధ్యలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. మన పరమ వైద్యుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా తండ్రి అయిన దేవుడు మన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. కనుక దేవుడు చెప్తున్నాడంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శక్తిమంతుడు అంటున్నాడు ఈ వాక్యంలో. శక్తిమంతుడు అని ఎందుకు చెప్తున్నారంటే శక్తిమంతుడు. ఇప్పుడు మనం లోకంలో చూస్తూ ఉంటాం, బలమైనటువంటి వాళ్ళు ఉంటారు, వీక్నెస్ అంటే వీక్గా ఉండే వాళ్ళు ఉంటారు, దృఢమైనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం లోకంలో. మామూలుగా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ బాడీ దృఢంగా కొంచెం బలంగా కనిపిస్తారు. కానీ దేవుడు నిరంతరం కూడా ఈ శక్తి కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు మనం ఈ లోకంలో బలం ఉంటుంది మనిషికి, ఒకసారి బలం లేకుండా పోతుంది, ఒకసారి ఆరోగ్యం ఉంటుంది, ఒకసారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు ప్రతి నిత్యం కూడా ఆయన శక్తిమంతుడు అంటున్నాడు. ఆయన శక్తి సన్నగిలుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సన్నగిల్లదు. ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా చూస్తే ఒక వ్యక్తిని భయపడతారు కొంతమంది. అయ్యో ఆయన బలవంతుడు, ఆయన కోపిష్టి, ఆయన మనల్ని ఏమైనా చేసేయగలడు అని అనుకుంటా ఉంటారు లోకంలో. అటు వారు రాను కూడా వాళ్ళ శక్తి అనేది సన్నగిల్లిపోతుంది. కానీ మనం సేవిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య శక్తి ఎప్పటికి కూడా తరగదు అని దేవుడు వాక్యం సెలవిస్తాను. ఆయన శక్తిమంతుడు, అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. మనం సేవిస్తున్నటువంటి దేవుడు అంత శక్తివంతుడు కాబట్టి మనం ఈరోజు భూమి మీద నిలబడి మనము జీవిస్తున్నాము అంటే ఆయన కృప, ఆయన ఘనత, ఆయన మహిమ
మన మీద ఉంది అనేసి మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దాదాపు 12 ఆత్మలు దేవుడు ఇక్కడ కూర్చొని పెట్టినాడు. 12 ఆత్మలను దేవుడు కూర్చొని పెట్టాడు అంటే నువ్వు ఆ సమస్య నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోలా. దేవుడు నిన్ను రప్పిస్తేనే దేవుడి మందిరంలోకి నేను వెళ్ళాలి, నేను వెళ్ళి తీరాలి అని దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చావు. ఎందుకు వచ్చాము? ఆ శక్తివంతమైనటువంటి దేవుని శక్తి మనం పొందుకోవాలి, ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఈ వారమంతా మనకు దేవుడు తోడు నీడగా ఉండాలి, మన కుటుంబానికి తోడు నీడగా ఉండాలి అని చెప్పి మనము ఈరోజు ముందుకు సాగిపోవాలనేసి మీకందరికీ కూడా మనం చేసుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని రక్షించును అంటున్నాడు ఇదే వాక్యంలో. ఆయన మిమ్మును అంటే మనల్ని రక్షించును అంటున్నాడు దేవుడు. ఎట్లా రక్షిస్తాడంటే దేవుడు ఆపదలో రక్షిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆపదలో రక్షిస్తాడు. ఉన్నట్టుండి ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈ సమాజంలో, ఈ సొసైటీలో ఎక్కువ ఎలా యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ ఎలా సంభవిస్తున్నాయంటే ఉన్నట్టుండి అనుకోకుండా. మన ఈ మధ్య అంటే నిన్న యూట్యూబ్లో కూడా చూసాం. కర్నూలు దగ్గర వస్తూ బస్సు అట్లే కాలిపోయింది. అందులో కొంతమంది బయటపడ్డారు కానీ చాలా వరకు దాదాపు 20-30 మంది దాకా సజీవ దహనం అయిపోయారు. ఏ సమయానికి ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ లోకంలో ఏ సమయానికి ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ లోకము అటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడేం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఈ రోజున్న వాళ్ళు రేపు లేదు కనుక ఆ శక్తివంతమైనటువంటి దేవుడిని మనం నమ్ముకొని ముందుకు సాగిపోవడం తప్ప మనం ఏమి చేయలేము. కానీ ఈ లోకంలో అత్యాశలకు పోయి అడియాసలకు పోయి ఈ లోకం అనే ఊపిలో మనము కూరుకుపోకుండా ఆయన మీద భారం వేసి ఆయన తోడు నీడగా మనకు ఉండాలి. కాబట్టి మనం ఆయనతో పయనించాలనేసి ప్రభు పేరుని ఈరోజు నేను మనవి చేసుకుంటున్నాను. నీలో ఎన్నో కోరికలు ఉంటాయి, మనలో ఎన్నో కోరికలు ఉంటాయి. అవన్నీ కోరికలు తీరాలని రూల్ లేదు. దేవుడు నీకు ఏమి ఇస్తాడో దాంతోనే నువ్వు తృప్తి పొందాలా అని దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనం కూర్చొని ఉన్నామంటే దేవుడు కొన్ని ఇక్కడ సమకూర్చున్నాడు. ఏం సమకూర్చున్నాడు? ఇక్కడ చూడండి, ఈరోజు చల్లగా ఏసీ జరుగుతుందంటే దేవుడు ఒక కుటుంబం ద్వారా ఏసీని ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ పోడియం, ఈ పుల్పిట్ ఇది ఒక కుటుంబం దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా మీరు కూర్చున్నటువంటి చైర్స్ దేవుడు ఒక కుటుంబం ద్వారా దయచేసిందే. అలాగే పైన తిరుగుతున్నటువంటి ఫ్యాన్స్ దేవుడు ఒక కుటుంబం ద్వారా ప్రేరేపణ కలిగి ఇచ్చినటువంటివే. ఇవన్నీ కూడా చేస్తున్నట్టే ఆ శక్తివంతమైన దేవుడు వారి ద్వారా వారిని వాడుకొని దేవునికి నేను ఇవ్వాలి, దేవునికి నేను రుణపడి ఉన్నాను అని చెప్పి ఆ కుటుంబాల్లో మనకి ఈ విధంగా స్పాన్సర్ చేస్తేనే ఈ మందిరం ఏర్పడింది. ఈ మందిరం ఏర్పడడానికి కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఈ కట్టాలా వద్దా, ఇది మనం చేయాలా వద్దా అని కూడా ప్రార్థన చేశాం. దేవుడు చేయమనే చెప్పాడు ముందుకు. కనుక ఈ దేవుడు మనము ఈ అందరికీ తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఒక గుడిసె ఉండేది, ఒక హట్ ఉండేది. ఈ హట్లో ప్రార్థన చేసుకునే వాళ్ళం. వర్షం వస్తే వర్షం కురుస్తూ అమ్మగారు కూడా తెలుసు. కానీ దేవుడు ఈరోజు ఎంత గొప్ప మందిరం ఇచ్చినాడంటే దేవుడికి మనం రుణపడి ఉండాలా లేదా? 100% రుణపడి ఉండాలంటే నేను ఒకటే కాదు, ఈ కుటుంబాలు మొత్తం దీనికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా దేవుడు అందరిని ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని ఆదరించాలనేసి ప్రభు పేరట మనం చేసుకుంటాను. వారి కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వదించాలనేసి మిక్కిలి భయభక్తులు కలిగి జీవించాలనే లోకంలో నేను మనం చేసుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ నిరంతరం ఉంటుందండి. మనిషి ప్రేమ ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. మనం చూడండి లోకంలో ప్రేమ, మనుషులు చూపించే ప్రేమ. కొంతమంది ఎలా అంటే డబ్బు ఇచ్చినారనుకోండి, వాళ్ళ మీద ఎంతో ప్రేమ చూపించేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఏదైనా అవసరం, అవకాశం, మనం ఏదైనా ఇతరుల ద్వారా మనం ఆశిస్తున్నాము అంటే ప్రేమ అట్లే వాళ్ళకు పోసేస్తూ ఉంటారు.
వస్తారా లేదా? 100% ప్రేమ అంటే ఎవరికి వేస్తారు? మన బంధువులు కానీ ఇంకెవరైనా మనకు ఫ్రెండ్స్ కానీ ఇలాంటి ఎవరైనా కూడా ఆపదలో సహాయం చేస్తే ప్రేమ చూపించేస్తారు, వాళ్ళకు పోయేస్తారు. కానీ మన సర్వశక్తివంతమైనటువంటి దేవుడు ఏది కూడా ఆశించడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇస్తేనే తీసుకుంటాడు. ఈరోజు ఇవన్నీ ఇస్తే అందరినీ నేను అడిగినానండి, మీరు ఇవ్వాలనే నేను అడగల. దేవుడికి తెలుసు, మనకు తెలుసు దేవుడికి ఇవ్వాలా అంటేనే మనం ఇచ్చాం. కనుక దేవుడు సర్వోన్నతమైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనకి తెలుసు. ఆ శక్తివంతమైనటువంటి దేవుడు మనల్ని ఎలా కాపాడాలి, మనల్ని ఎలా కాపాడుకోవాలి, మనసును చూపించేటువంటి ప్రేమని, మనిషి మీద చూపించేటువంటి ప్రేమ అది స్థిరస్థాయిగా ఉండదు. కానీ దేవుడు చూపించేటువంటి ప్రేమ మన పైన స్థిరస్థాయిగా ఉంటుంది. మనం చూపించేటువంటి ప్రేమ ఆయన మీద, ఆయన మన పైన చూపించేటువంటి ప్రేమ బహు గొప్పది అని నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును అంటే నువ్వు అతి శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి నేను సేవిస్తున్నాం కనుక ఆయన అంత గొప్ప దేవుడు. ఈరోజు మనం వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా, లేదా నువ్వు ఉద్యోగం చేస్తున్నా, ప్రతి ఒక్క చోట కూడా దేవుడు ఉన్నాడా లేడా? 100% ఉన్నాడు. నీ మధ్యలోనే కూర్చొని ఉన్నాడు. మనం వాక్యం అంటున్నాం కదా, వాక్యం చెప్తున్నాం కదా, ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు అనేసి నేను ప్రభువు పేరిట మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యందు తనకున్నటువంటి ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషము చేత ఆయన హర్షించును అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యంగా ఈ వాక్యంలో నీ యందు తనకున్న ప్రేమను బట్టి అంటే, నీ యందు తనకున్నటువంటి ప్రేమను బట్టి అంటే ఆయన అంటే దేవుడు నీ యందు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందరి సంతోషం చేత ఆయన హర్షిస్తాడంట. ఆయన ఎంతో సంతోషిస్తాడంట. ఆయన చూపించే ప్రేమ కనికరము ఎంతో 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 గొప్పది. యేసయ్య ప్రేమ అనేది నిరంతరం ఉంటుందండి, నిరంతరము ఉంటుంది. మన ప్రేమన్నా, మనిషి ప్రేమన్నా కొంతకాలం ఉంటుంది, తర్వాత మారిపోతుంది, డిఫరెంట్గా మారిపోతుంది. కొంతమంది మనుషుల్ని ప్రేమిస్తారు, ప్రేమించి మళ్ళీ విడిచిపెట్టేస్తారేమో, కానీ దేవుని ప్రేమ మాత్రం నిరంతరము అలాగే దృఢంగా ఉంటుంది. దృఢంగా ఒక వస్తువు తయారు చేయాలంటే ఒక వ్యక్తి దాన్ని దృఢంగా చేస్తారా, దాన్ని ఊరికే సింపుల్గా చేస్తారంటే? ఒక వస్తువుని తయారు చేయాలంటే దృఢంగా చేస్తారా, ఊరికే అలా చేసి పెట్టేస్తారా? దృఢంగా చేస్తారు. ఎందుకంటే మన దృఢ సంకల్పము, దృఢమైనటువంటి దేవుణ్ణి మనందరం కూడా ఆరాధిస్తున్నాం కనుక అట్టి దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు అని దేవుడు ప్రభు పేరట ఈరోజు మన మాటల ద్వారా దేవుడు మీకు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శక్తివంతుడు కనుక, దేవుడు శక్తివంతుడు కనుక ఆ శక్తివంతమైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి అని నేను ఈరోజు వాక్యానుసారంగా మీకందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నా. యేసయ్య మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన పాటుపడ్డాడు. ఇది ఎలా పాటుపడ్డాడంటే, ఈ నరులు అంటే ఈ మానవులు, ఈ జనులు, ఈ మనుషులు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇరుకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా యేసయ్య ప్రేమ మాత్రం ఆగలేదండి. ఆయన్ని ద్వేషించారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయన్ని ఉమ్మివేశారు. చివరికి ఆయన్ని చివరి రక్తము కొట్టు వరకు వచ్చేంత వరకు కూడా ఆయన్ని హింసిస్తే ఆయన ఏం చేశాడంటే, మనుషుల్ని ఏమన్నా చీ అన్నాడంటే ఎక్కడ కూడా లేదు. మనిషిని ప్రేమిస్తూనే వచ్చాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య
ప్రేమ నిత్యము ఉంటుంది, నిరంతరము ఉంటుంది కనుక ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి కావాలి. ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి కావాలి అని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన ప్రేమను బట్టి మనందరం కూడా దాసులం అవ్వాలి. ఈరోజు మనము ఎంతో మంది ఇక్కడ మనకు ఈ లోకంలో పంటలు పండించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, రైతులు. హల్లెలూయా. పంటలు పండించేటువంటి రైతులు ఉంటారు. రైతులు వరి పంట వేస్తారు, అలాగే వేరుశెనగ వేస్తారు, అలాగే రకరకాల పంటలు, గోధుమ పంటలు, ఎన్నో పంటలు ఉన్నాయి ఈ లోకంలో. అటువంటి పంటలు వేసేటప్పుడు అతను దృఢంగా ఉన్నటువంటి గింజలు వేస్తాడా, ఆశీర్వాద గింజలు వేస్తారండి? దృఢమైనటువంటి గింజలు అంటే ఘనమైనటువంటి వాటినే వాడతారు. అటువంటి ఘనమైనటువంటి దేవుడు అండి మనం సేవించే దేవుడు. అటువంటి ఘనమైనటువంటి దేవుడే కనుక మనకు లేకపోతే మనం ఈరోజు ఈ భూమి మీద నిల్చోడానికి కూడా అర్హత లేదు మనకు. కనుక అట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం కనుక ఆయన కృప నిత్యములను తరతరములో ఉంటుంది కనుక ఆయన్ని మనము ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా, మనము జీవము కలిగినటువంటి తండ్రి కనుక, ఆయన జీవాత్మ ఉన్నాడు కనుక ఆయన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేసి నేను ఈ సందర్భంగా మీకందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పంట ఈరోజు ఒక పంట వేస్తాం. వరి పంట కానీ వేరుశెనగ. ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కువ టమాటా పంట వేస్తూ ఉంటారు. టమాటాలు తెలుసు కదండి, మనం కూరలో వాడుతూ ఉంటాం. టమాటాలు వేసేటువంటి రైతులు అతను ఎంత సంతోషంతో వేస్తాడండి పంటని ఎంత సంతోషంగా చేస్తాడు. అతను నష్టపోవచ్చు, లేదా అతను లాభము పొందవచ్చు. కానీ పంట వేసేటప్పుడు ఎంత సంతోషంగా వేస్తాడు. అదే పంట మనకు రేటును 10 రెట్లు 100 రెట్లు వచ్చి పడింది అనుకో, అప్పుడు ఎంత సంతోషపడతాడండి. దేవుడు కూడా అట్లా సంతోషపడతాడండి. మనము పంటగా ఈరోజు మనం ఈ భూమి మీద పంటగా ఉండాలి. మనం ఫలించే పంటగా ఉండాలి. నాసిరకం విత్తనాలుగా ఉండకూడదు. ఘనంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. దేవుణ్ణి మైమరిపించే విధంగా మనము జీవించాలి. ఈ లోకంలో దేవుణ్ణి మనము ఆయన్ని సిలువలో వేసేటప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. నాసిరకం విత్తనాలు ఉన్నారు, అలాగే ఘనమైనటువంటి విత్తనాలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ అక్కడ ప్రయోజనకరంగా లేకుండా జనాలలో మనుషులు అట్లే ఆయన దూషిస్తూనే కొడుతూనే తిడుతూనే చివరికి ఆయన మరణించే వరకు కూడా అలాగే ఆయన్ని వేధిస్తానే ఉండడం జరిగింది. కానీ అక్కడ అన్ని వేదనలు పడినా, ఎన్ని శోధనలు పడినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు సమస్యలు పడినా దేవుడు మనిషిని ఎక్కడన్నా హింసించినట్టుందంటే ఎక్కడ కూడా లేదు. కనుక నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శిలువలో యాగమైపోయినాడు కనుక, ఆయన పవిత్రుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన మళ్ళీ తిరిగి పునర్జన్మ పెట్టాడు కనుక ఆయన మనము మర్చిపోకూడదు అనేసి ఈ సందర్భంగా మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు నువ్వు భయభక్తులు కలిగి వచ్చి ఈ మందిరంలో కూర్చోమా ప్రశాంతంగా అని కూర్చున్నావు అంటే ఆ దేవుని కృప కనికరం నీ మీద ఉంది, నా మీద ఉంది. ఈరోజు చాలా మంది అడావిడి జీవితం జీవిస్తున్నారు ఈ లోకంలో. నువ్వు ఎంత అడావిడి జీవితం జీవించినా ఆ క్రోధాన్ని వేస్ట్ అంటున్నాడు దేవుడు. నువ్వు పీస్ ఆఫ్ మైండ్తో జీవించాలంటున్నాడు ఈ లోకంలో. ఎప్పుడు మనం చెప్తా ఉంటాం కదా, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకంలో.
అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు. అట్లా దేవుడు ఈరోజు ఎక్కువ మన జనాలు ఏం చేస్తున్నారంటే ఆతృత ఆతృత ఆతృత, నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను అది సాధించాలి, ఇది సాధించాలి అని ఉరకలేస్తూ పరిగెడుతున్నారు. కానీ పరిగెడుతూ రాలిపోతా ఉన్నారు. ఆ నిజమైనటువంటి దేవుణ్ణి, ఆ సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరగక రాలిపోతూ, వాడిపోతూ, నశించిపోతా ఉన్నారు. కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు కనుక నిరంతరము ఆయన ప్రేమ ఈ లోకంలో ఉంటుంది కనుక ఆయన ప్రేమ మనం పొందుకోవాలి కనుక ఆయన్ని మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా ఆయన నామంలో మనం ముందుకు సాగిపోవాలనేసి ప్రభు పేరుని మనవి చేసుకుంటా ఉన్నా. అనేక మంది ఎంతో మంది చూస్తా ఉన్నాం ఈ లోకంలో. నీ మీద ఇష్టం ఉన్నట్టే మాట్లాడతారు, కానీ లోపల వేరే ఉంటుంది. హల్లెలూయా, నిజమా కాదా? ఈ లోకంలో నీ మీద ఇష్టంగానే మాట్లాడతారు, నీ మీద నిన్ను ప్రేమిస్తున్నట్టే మాట్లాడతారు. నటించడం ఈ లోకంలో ఎలా అయిపోయిందంటే, నటించడం ఈజీ అయిపోయింది, జీవించడం కష్టమైపోయింది. కనుక మనందరం కూడా జీవించాలి, దేవునిలో జీవించాలి. దేవునిలో జీవించడం కష్టమా సులభమా? దేవునిలో జీవించడం కరెక్టే చెప్పండి చూద్దాం. ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా, దేవునిలో జీవించడం కష్టమా సులభమా? కష్టం. కష్టాన్ని నువ్వు ఎంచుకుంటే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. కష్టాన్ని నువ్వు ఎంచుకుంటే ఫలితం 100% దేవుడు ఇస్తాడు. దేవుడు కష్టపడ్డాడు, ఎవరి కోసం? నీ కోసం, నా కోసం కష్టపడ్డాడు. కనుక నేను కూడా కష్టపడతాను అనేసి నువ్వు ఆ కష్టాన్ని నువ్వు మన భుజాలను చేసుకోవాలి. ఒక మూట ఎత్తుకుంటే, ఒక సపోజ్ ఒక 25 కేజీలు బస్తా అనుకోండి, బియ్యం బస్తా కొంచెం దూరం బాగా హ్యాపీగా దగ్గర ఎత్తుకోమగలవు, కొంచెం దూరం హ్యాపీగా ఎత్తుకోమగలవు. అదే చాలా దూరం నడుచుకున్నట్టు ఎత్తుకోమో తెలుస్తుంది ఆ కష్టం అనేది. అటువంటి కష్టాన్ని నువ్వు పడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు అని దేవుడు చెప్తున్నాడు. కష్టమో ఇరుకై ఉంది దేవుని మార్గం, తెలుసు కదా. దేవుని మార్గము ఇరుకుగా ఉంది. నువ్వు ఎంజాయ్గా, సంతోషంగా, ఆర్భాటంగా, నువ్వు విలాసవంతమైనటువంటి జీవితం నువ్వు పొందాలి అనుకుంటే విశాలంగా ఉన్నాయి దారులు, విశాలంగా ఉన్నాయి లేవా? విశాలంగా ఉన్నాయి. సంతోషంగా ఉండాలంటే ఈరోజు ఎవరైతే కష్టాన్ని ఎంచుకుంటారో, ఈరోజు ఎవరైతే కష్ట నష్టాలని అనుభవిస్తారో, కష్టమే నాకు ప్రాణము, కష్టమే నాకు ఊపిరి, కష్టమే నాకు ఆధారము, కష్టమే నాకు దిక్కు, నాకు కష్టమే చాలు తండ్రి, కష్టమే చాలు ప్రభువా అని నువ్వు తల వంచి ఆయనకి నువ్వు విన్నవిస్తే, అయ్యో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు ఎంతో వేదన చెందుతున్నాడు, బాధ చెందుతున్నాడు. ఈ మందిరం కట్టాలంటే ఊరికి ఆసమాస అయిపోతుందంటే అయిపోయిందా? దీని వెనక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. ఆ కష్టం మీరందరూ చూశారా లేదా? మనమందరం చూసామా లేదా? చూసాం. కనుకనే దేవుడు ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక దేవుని చెప్పడం దేవుని మహిమపడతాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం ఎప్పుడు కూడా ప్రభు అయినటువంటి యేసయ్య ప్రేమను మనము పొందుకోవాలి అంటే ఆయన నిన్ను నన్ను రక్షించాలి అంటే ఆయన కష్టాన్ని మనము తీసుకోవాలి. కష్టమే నాకు కావాలి. ఒక ఇద్దరు పిల్లవారు ఇద్దరు యువకులు వెళ్ళి ఒక చోట నిలుచుకొని అక్కడ ఒక యజమాని ఉన్నాడు. బాబు, ఇది ఈ ఒక సైకిల్ ఒకటి ఉన్నది. ఒక అతనికి మాత్రం ఇద్దరు కాదు, 4-5 మంది యువకులు నిలబెట్టి ఒక 2 సైకిళ్ళు పెట్టి ఒక బియ్యం బస్తాలో ఏదో ఒక 50 కేజెస్ అలాంటివి సైకిల్లో
ఎత్తుకొని పోవాలా అని చెప్పి కొన్ని బస్తాలు ఆడ పెట్టి తీసుకెళ్ళాలని చెప్పి, కానీ 2 సైకిళ్ళే ఉన్నాయి అక్కడ, 2 సైకిళ్ళే ఉన్నాయి. కానీ కొంతమంది ఆ సైకిల్ మీద ఎత్తుకొని వెళ్ళిపోయినారు 2 సైకిళ్ళు, మిగతావి మోసుకొని పోవాలి. ఫలానా ప్లేస్ చెప్పినాడు యజమాని, ఫలానా చోట దించేయాలి, మీకు నేను ఇంత ఏదో మీకు రుణం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది యజమాని. వాళ్ళు ఏం చేసినారంటే దాంట్లో ఉన్నటువంటి చాలా మంది వరకు ఎనిమిదికి వెళ్ళిపుచ్చినారు. నాకు కష్టము, నేను చేయలేను, నేను బరువు ఎత్తలేను, నేను కష్టపడలేనంటే దాంట్లో యువకులుగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వచ్చి మేము తీసుకెళ్తాను, ఎక్కడికి చెప్పండి అని చెప్తే కష్టం అక్కడక్కడ దించుకుంటూ అక్కడక్కడ ఎత్తుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఊహించినటువంటి ధనాన్ని యజమాని ఇచ్చారు. హల్లెలూయా. సైకిల్ ఎత్తుకోలేరు కదా, వాళ్ళకు కూడా వీళ్ళు అంత డబ్బు. కానీ ఫస్ట్ సుఖాన్ని తెలుసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఇద్దరు సైకిల్లో హ్యాపీగా తొక్కుంటా నడుచుకొని పోయి నడుచుకున్నావా. ఆ కష్టాన్ని ఆయన చూసినాడు యజమాని. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి తెలియకుండానే మధ్యలో అట్లా చూస్తా పోతా ఉంటే వాళ్ళు పడిన కష్టం, చెమటలు కాల్చుకుంటా వాళ్ళ చేతుల కింద పెట్టుకుంటూ చెమట తుడుచుకుంటూ తీసుకుపోయి ఆ గమ్యస్థానాన్ని చేర్చే లోపల వాళ్ళు ఊహించినటువంటి ధనాన్ని ఆయన ఇచ్చినాడు యజమాని. అటువంటి గొప్ప దేవుడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు. ఊహించినటువంటి నీకు ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ఊహించం అసలు మనం. అటువంటి కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఈరోజు మనం ఆఫీసులలో కూడా కొంతమంది ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు కదా, ట్రాన్స్ఫర్లు అయినప్పుడు నాకు ఆ సీట్ అయితే చాలా బాగుంటుంది, సంతోషంగా అని కొంతమంది అనుకుంటారు. కానీ నాకు కష్టంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అంటే నీకు దేవుడు నీకు తోడున్నాడు. హల్లెలూయా. ఆడ నువ్వు పని చేసే చోట నీకు కష్టంగా ఉంది అంటే దేవుడు నీకు తోడున్నాడు, నేడున్నాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు అనే సంగతి మనము మర్చిపోకూడదు. అదే నీకు ఈజీగా ఉందనుకో, నీకు అక్కడ శ్రమ అనేది తెలీదు. ఆ శ్రమ అనేది నీకు తెలిస్తేనే దేవుడు నీలో, నీ ఆత్మలో, నీ శరీరంలో దేవుడు ఉంటాడు అని మనం గ్రహించాలి. కష్టము ఉంది అంటే అక్కడ దేవుడు 100% ఉంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పని చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఊరికి ఏం చేస్తారంటే జీతమా ఇచ్చేస్తారా? ఎక్కడ కూడా దేవుడు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా కష్టపడి ఏ పని చేసినా కూడా ఊరికేనే ఏది కూడా రాదు. మనం కష్టపడితేనే ఫలితాన్ని దేవుడు ఇస్తారు. దానికి తగినట్టు కాదు, దానికి ఇంకా 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 కూడా హెచ్చిస్తాడు దేవుడు. ఆ సమయం అనేది రావాలి. అటువంటి సమయం కోసం మనం ఎదురు చూడాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం. మరొకసారి సిస్టర్ చదవండి అదే వాక్యము, ఎంత గొప్ప వాక్యమో ఆ వాక్యాన్ని చదవండి. మళ్ళా జెఫన్యా 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షిస్తాడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షిస్తాడు. నువ్వు కష్టపడాలా, నువ్వు శ్రమ పడాలా, నువ్వు ఊరికే ఏది కూడా నువ్వు నాకు అది ఊరికే నాకు వచ్చేయాలా అని మాత్రం అనుకోవద్దు దయచేసి. ఎప్పుడు కూడా మనకు ఏది కూడా ఊరికేనే మనకు ఊరికే వచ్చింది అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కష్టంతో వచ్చింది 100% నీ దగ్గర ఉంటుంది. దేవుడు సంతోషపడతాడు. ఆ కష్టం పడిన సంతోషం నువ్వు కూడా సంతోషపడతావు, నీ కుటుంబం కూడా సంతోషపడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని ఇష్టంగా ఎంచుకుంటేనే మనం ముందుకు పోతామనేసి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటాను. యేసయ్య ప్రేమ నిరంతరము ఉంటుంది కనుక ఆయన ప్రేమని కష్టంగా మనం ఎంచుకోవాలి. ఈరోజు ఆయన ప్రేమ అంత ఈజీగా రాదు, కష్టపడాలా, కష్టంతో ఎంచుకోవాలా. రామ్మా మందిరానికి వెళ్దాం, చర్చికి పోతామంటే అబ్బా
నేను యాడ్ వచ్చేదిలేమో నువ్వు వేసి వచ్చేయి అంటారు. అది ఈజీగా వస్తుందంటే కష్టపడి రావాలి ఇక్కడికి. ఈరోజు మీరు కష్టపడి మనం రావాలా వెళ్ళాలా అని మనం నడుచుకొని దేవుని దగ్గరికి వచ్చాము. దేవుడు మన దగ్గరికి వచ్చినాడా? నడుచుకొని మనం దేవుని దగ్గరికి రావాలి. అప్పుడే మనకు దేవుడు ఆ కష్టాన్ని గుర్తిస్తాడు. ఆ కష్టాన్ని గుర్తించి నీకు ఏమి ఇస్తాడో అసలు మనం చెప్పలేము. పట్టజాలంత విస్తారమైన మెండైన ఆశీర్వాదాల్లో కుమ్మరిస్తాడు అని మన పవిత్రమైనటువంటి గ్రంథం సెలవిస్తా ఉంది. కనుక పంటను కూడా అదే చెప్పాం కదా, పంటను కూడా మనము విత్తితేనే పంట 10 రెట్లు మనకు కష్టపడి వేస్తాడు. ఇప్పుడు రైతు ఎంత కష్టపడి దున్నుతాడు, కష్టపడి పంటను వేస్తాడు, తర్వాత కదా నువ్వు కష్టపడి దానికి ఫలితం ఇస్తాడు దేవుడు. అదే విధంగా మనందరం కూడా కష్టపడాలి అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే హోషేయ గ్రంథము 10:12 అంతే. ఒకసారి చదవండి సిస్టర్. నీతి అంటే మనకు తెలుసు కదండి. నీతిమంతుడు, మంచి విత్తనాలు అంటారు కదా, మంచి విత్తనాలు. అట్లా నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి. అంటే ఒక నిమిషం, నీతి ఫలించునట్లు మీరు విత్తనం వేయండి అంటున్నాడు. ఏమని చెప్తున్నా అంటే నీతి ఫలించాలంటే విత్తనము వేయుడి. చదవండి సిస్టర్. ప్రేమ అను కోత మీరు పోయిడి అంటున్నాడు. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము విత్తితే ప్రేమనే కోత మీరు కోస్తారు. అదే ఇప్పుడు ఒక రైతు అనుకోండి, ఒక విత్తనం విత్తబడితే మళ్ళీ తిరిగి కోత కోస్తారు లేదా విత్తనం విత్తితే 100% కోస్తాడు. ఎప్పుడు అది సమయం వచ్చినప్పుడు. నీకు ఈరోజు వేస్తానే రేపే వచ్చేది పంట. దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని కూడా ఆ కష్టపడాల. ఊరికే మనము పంట నాటేస్తే వాళ్ళు తిరిగి కాదు. దాన్ని కష్టపడి నీళ్లు పెట్టాలా, దాన్ని కష్టపడి ఇంకా ఇవి మన ఏమంటారో యూరియాలు, మందులు అవి ఇవి వేయాలా. అవన్నీ వేస్తేనే పంట ప్రేమ కోత మీరు పోయింది. సమాన చేస్తారంటే యెహోవా అంటే దేవుడిని ఎదుగుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూనో బీడు భూమి దున్నిడి అంటున్నాడు. ఒక పంట వేయాలనుకోండి, ఆల్రెడీ దున్నేసిన పంటనే చేస్తారా? దున్నని బీడు భూమిని ఎంచుకుంటారు రైతు. బీడుగా ఉండే భూమి కావాలి రైతుకి. అది ఆల్రెడీ దున్నేసి ఇంకేం తెచ్చి ఇది చేసుకోవాలని చెప్తాడు దేవుడు. బీడు భూమి చూపిస్తాడు. నువ్వు దున్నుకో, కష్టపడు, ఫలితాన్ని నువ్వు ఆస్వాదించుకో అంటున్నాడు దేవుడు. అంతేగాని ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీతి వర్షం కురిపించినట్లు ఇది మరెన్నడూ దున్నని పూడు భూమి దున్నిడి అంటున్నాడు. నీకు ఫలితం రావాలి అంటే, నీకు సుఖం రావాలంటే, నువ్వు వేసే విత్తనం ఫలించాలంటే బీడు భూమిని ఎంచుకో. బీడుగా ఉండే భూమిని నువ్వు దాన్ని బదులు చేయి, దాన్ని దున్ను, దాన్ని లెవెల్ చేయి. తర్వాత నువ్వు దాన్ని పంటను విత్తితేనే నీకు పంటని ఇస్తాడు దేవుడు. కనుక మనము యెహోవాని ఎత్తుకుటకు ఇదే సమయం అంటున్నాడు. దేవుని ఎత్తుకుటకు నీకు ఇదే సమయము అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షం కూర్చున్నట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి అంటున్నాడు. కనుక దేవుడు మనం ఇప్పుడు దీనికి అర్థం కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి దేవుని నమ్ముకో అంటారు అనుకోండి. దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుడికి ఎన్ని చెప్పినా వాళ్ళకు తెలుసుంటుంది కాబట్టి వాళ్ళకు అర్థం కాదు. అన్ని తెలిసి ఉంటుంది కాబట్టి
వారికి అర్థం అయింటుంది కాబట్టి ఎన్ని చెప్పినా కూడా మాకు తెలుసులే అనుకుంటారు, అనుకోరు మనసులో అనుకుంటారు. అదే నువ్వు తెలియని వాళ్ళకి చెప్తే ఆ ఫలితం ఉంటుందా ఉండదా? ఫలితం ఉంటుంది. అదే విధంగా దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, వీడు భూమిని ఎంచుకోమంటున్నాడు. తెలిసిన వాటికి అన్నింటికి మనము తెలిసిన వాళ్ళందరికీ నువ్వు వాళ్ళకి లెక్చర్స్ ఇచ్చి మనము వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి మనం తెలియపరచాలి. తెలియని వాళ్ళకి తెలియపరిస్తే అది గొప్ప అవుతుంది. తెలిసిన వారికి నువ్వు చెప్తే అది గొప్ప ఏం కాదు. తెలియని వారికి నువ్వు తెలియపరచాలి. మంచి చెడులో ఉన్నటువంటి వ్యక్తికి మంచి మాటల్లో నువ్వు చెప్పగలగాల. ఆల్రెడీ మంచిలో ఉన్నటువంటి వారికి మంచి మాటలే చెప్తే అక్కడ ఫలితం ఉంటుందా ఉండదా? ఫలితమే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫలించిపోయి ఉంటాయి కాబట్టి అక్కడ మనం చెప్పే మాటలు కూడా అవసరం లేదు. కానీ చెడ్డగా ఉండేటువంటి వ్యక్తికి నువ్వు మంచి మాటలు చెప్తే అక్కడ ఫలితం ఉంటుంది. కనుక మనము బహు జాగ్రత్తగా మనము ఇక్కడ చూసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమ యొక్క కోత మీరు కోయండి అంటున్నాడు. కనుక ఈ వాక్యాన్ని కూడా అతి జాగ్రత్తగా మీరు తెలుసుకోవాల్సి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఉమ్మరింపబడి ఉన్నది. దేవునికి మహిమ కలిగినది గాక. ఆయన దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడాలంట. కుమ్మరింపబడాలంటే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని కుమ్మరించేస్తే అప్పుడు ఏమైపోతుంది? గ్లాస్ ఖాళీ అవుతుంది, ఎంటీ అవుతుందా, ఫుల్గా ఉంటుందా? ఎంటీ అయిపోతుంది. కుమ్మరించబడితేనే నీరు మనకు ఏ విధంగా మనకు కనిపిస్తుందో దేవుని ప్రేమ కూడా ఆ విధంగా మన శరీరంలో కుమ్మరింపబడాలా, మనలో మన ఆత్మలో కుమ్మరింపబడాలా అని మనము ఈ సందర్భంగా తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18:8 వచనం ఒకసారి చదవండి సార్. దేవుని ప్రేమ గురించి దేవుడు 13:8 ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకులగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. ప్రేమ శాశ్వత కాలముండును అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది. దేవుని ప్రేమ ఈరోజు రేపు లేకుండా పోతుంది ప్రేమ. అటువంటి ప్రేమ కాదు, శాశ్వత కాలము ఉంటుంది దేవుని ప్రేమ. అలాగే 13:11 ఒకసారి చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును అంటున్నాడు. వీటిలో శ్రేష్టమైనది కూడా ప్రేమే అంటా ఉన్నాడు దేవుడు. మనము ఇప్పుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంటి? యేసయ్య ప్రేమ నిరంతరము ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కనుక విశ్వాసము, నిరీక్షణ అంటే దేవుళ్ళలో మనకు విశ్వాసం ఉండాలా. నిరీక్షణ అంటే ఆయన రాక కొరకు మనం నిరీక్షించాలా. మన కుటుంబంలోకి దేవుడు ఆహ్వానం పొందాలి అనుకుంటే దేవుడు మనల్ని కాచి కాపాడాలి అంటే నిరీక్షణ అనేది ఉండాలా. అలాగే ప్రేమ అనేది ఉండాలి. ఈ మూడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు కనుక ఈయన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కలగలిపి
నిలుస్తాయి అంటున్నాడు దేవుడి వాక్యంలో. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఒకటే అంటున్నాడు దేవుడు. మళ్ళా ప్రేమ, ఆయన ప్రేమ నిత్యం ఉండును, నిరంతరం ఉండును, తరతరములో ఉండును. ఆయన ప్రేమ నేను పొందుకోవాలి, ఆయన ప్రేమ నాకు కావాలి, ఆయన ప్రేమే నన్ను బాగుపరుస్తుంది, ఆయన ప్రేమే నన్ను ఈ స్థితిలో ఉంచింది, ఆయన ప్రేమే నేను ఈరోజు బాగుపడటానికి, ఈరోజు నేను ఈ లోకంలో జీవిస్తున్నానంటే ఆయన ప్రేమే, దేవుని ప్రేమే అని మనమంతా కూడా తెలుసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లలా, యోహాను సువార్త 14:6 ఒకసారి చదవండి, ముగించేస్తాను త్వరగా. యేసు ఏం చెప్తున్నాడంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నేను మార్గమై ఉన్నాను, నా ద్వారా నువ్వు రా, సత్యము జీవమును నేనే అంటా ఉన్నాడు. అటువంటిప్పుడు మనం ఆయన దేవుని అశ్రద్ధ చేస్తామంటే అశ్రద్ధ చేయకూడదు. నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. తండ్రి ఎవరంటే యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా. ఆయన దగ్గరికి ఎవరు కూడా రాలేరు. అందువల్ల నా ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడు. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయన మనందరం కూడా మనము ప్రేమతో మనం ఆహ్వానించాలి, ప్రేమతో మనము ధ్యానించాలి. 1 యోహాను పత్రిక 2:15 ఏం చెప్తున్నాడు, ఈ లోకం గురించి ఏం చెప్తున్నాడు చదివి మనం ముగించేద్దాం. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పేస్తున్నాడు. అట్లే వాక్యం ద్వారా. వాక్యం ఏమై ఉన్నదంటే దేవుడే ఉన్నది. కనుక వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించద్దు, ప్రేమింపకుడి అంటున్నాడు. ఈరోజు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వాహనాల మీద మోజు, నగల మీద మోజు, అనేక వస్తువుల మీద వ్యామోహము, ప్రేమ, వాటి మీద పెంచుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తాడు, లోకంలోనైనాను, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించద్దు, ప్రేమింపకుడి అంటున్నాడు. ఎవడైనా లోకంలో ప్రేమించిన ఎడలా దేవుని తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో దేన్ని కూడా నువ్వు అసహించుకోవాలా. నాకు అది వద్దు అంటే దేవుడు ఇస్తానంటే నువ్వు వద్దంట. మళ్ళీ ఇప్పుడు నువ్వు అసహించుకుంటావు అనుకో, ఒక వస్తువు కానీ, సపోజ్ నీకు ఒక నగలే అనుకో, లేదు ఒక వాహనమే అనుకో, నాకు వద్దు అని అసహించుకుంటావు. దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ అది దేవుడి చిత్తమైతేనే ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు నువ్వు నాకు వద్దంటన్నా, వద్దని చెప్పకూడదు. హల్లెలూయా, వద్దని చెప్పకూడదు. దేవుడు ఇచ్చేదంతా మన కోసమే, మంచి కోసమే. ఇచ్చేటప్పుడు తీసుకోవాలా. కనుక దేవుడు చెప్తున్నటువంటి లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి అంటున్నాడు. ఈ లోకాశలకు వెళ్ళద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద ప్రేమ పెట్టుకోవద్దు. అంతా ఆయన మయమైపోయింది. అది మయము అంటే ఆయన మయంలో ఉన్నాయి అన్ని, ఆయన ఆధీనంలో ఉన్నాయి అన్ని. అటువంటి దేవుని నువ్వు ప్రేమించు. దేవుడు నీకు పట్టజాలంత విస్తారమైన మెండైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు అని ఈ సందర్భంగా నేను వాక్యం రూపంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. కనుక చివరిగా మత్తయి సువార్త 22:37 చదివి ముగించేద్దాం. మత్తయి సువార్త 22:37 అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును
ప్రభువును ప్రేమింపవలెనని ప్రేమింపవలనంది అంటే ప్రభువుని అంటే దేవుని మనం ప్రేమించాలి. ఏం చెప్పాడు ఇక్కడ? పూర్ణ హృదయం అన్నాడు, పూర్ణ ఆత్మ అన్నాడు, పూర్ణ మనసు అన్నాడు. ఈ మూడు కలిపితే నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేను. పూర్ణ హృదయం, నీ హృదయం ఉంది కదా, సంపూర్తిగా దేవునికి ఇచ్చేయాలి. పూర్ణ ఆత్మ అంటే నీ ఆత్మని ఆయనకు అప్పచెప్పేయాల. పూర్ణ మనసు, నీ మనసు అంతా కూడా ఆయన లోపడిపోవాలి, ఆయనకి ఇచ్చేయాలి. దేవుడు అంత అద్భుతాలు చేస్తాడు, అంత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది, ఆయన ప్రేమ నిత్యముండును నిరంతరము ఉంటుంది. కనుక అటువంటి దేవుని మనం అశ్రద్ధ చేయకుండా ప్రార్థనతో ప్రాకారాలు కట్టబడ్డాయి కనుక, ప్రార్థనతో ఫలితం ఉంది కనుక, ప్రార్థనకి శక్తి ఉంది కనుక, అటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థనని మనము అశ్రద్ధ చేయకుండా, ఈరోజు మనం పోయిన వారం ఒక డైరీ ఒక బుక్ పెట్టినాం, ఈ వారం పెట్టిన జీవన్ కనుక మనము ఖచ్చితంగా మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడైన ప్రభువును మనము ప్రేమించవలెను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రభు మనం చేసుకుంటూ దేవుడికే మహిమ కలుగును కాక. ఈ వాక్యము యేసయ్య ప్రేమ నిత్యముండును నిరంతరము ఉండును అన్న అంశభాగం నుంచి మనం చెప్పుకున్నాం కనుక, ప్రతి నిత్యం కూడా దేవుల్లో ఎదగాలని, దేవుల్లో మనం పయనించాలని, దేవుని మాటలో మనందరం కూడా ధరించాలనేసి ప్రభు పేరట మనం చేసుకుంటూ ఈ నూతన మందిరంలో ఈ రెండో ఆదివారం దేవుని మందిరంలో గడిపాం కనుక, ఇటువంటి ఇంకా ఎన్నో ఆదివారాలు దేవుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రాముఖ్యంగా